సెకండ్ హాఫ్ బాగుందా? ఫస్ట్ హాఫ్ బాగానే ఉంది కదా, సెకండ్ హాఫ్ ఏముంది? క్లైమాక్స్ ఎలా ఉంది? షాకింగ్ ఉందా క్లైమాక్స్? ఏంటి హైలైట్స్ ఏంటి? సినిమాలో ఫైట్లు బీజిఎం మాత్రం హైలైట్ ఉంది సినిమాలో. బట్ స్టోరీ ఏంటంటే కొంచెం రొటీన్ గా కొంచెం ఇంప్రెస్ గా తీసుకెళ్దాం అనుకున్నారు, ట్రై చేశారు. బట్ మామూలుగా అయితే ఒకసారి అయితే చూడొచ్చాను సినిమా. క్లైమాక్స్ అయితే నేను చెప్తున్నాను, చాలా అంటే చాలా ఎక్స్పెక్ట్ చేశాను. అది చెప్పేది కాదు, బట్ ఎక్స్పెక్టేషన్ అంత ఉండదు. బట్ ఓకే, చూసినంతసేపు బాగానే ఉంది అనిపిస్తుంది. బట్ కాల్ రాసేంత సినిమా అయితే కాదన్న, ఒక నార్మల్ గా కమర్షియల్ మూవీ అంతే. ఏదైనా యాక్షన్ అన్న, ఎమోషన్ యాక్షన్ సమానం ఉంది. బట్ ఎమోషన్ కనెక్ట్ అవ్వరు, బట్ యాక్షన్ మాత్రం బాగా కనెక్ట్ అవుతారు. ఫైట్లు 4-5 ఉంటాయి. ఫైట్లు చాలా బాగున్నాయి. నాకు సరైన సినిమాలో మూవీలు ఫైట్లు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట, అంత బాగున్నాయి ఫైట్లు. అలాగే కళ్యాణ్ యాక్టింగ్, హేర్ డైలాగ్స్ కూడా ఇంకా ఓవర్ గా పెడితే బాగుంది అనిపించింది. డైలాగ్ కూడా పెద్ద లేవు, బట్ సినిమా అంతా కూడా ఒక బోర్ కొట్టకుండా హ్యాపీగా చూసి వచ్చే అంత విధంగా ఉందంత. లేదన్న జస్ట్ ఇటుగా చెప్పుకోవచ్చు అంతే. సినిమా గత సినిమాలతో పోతే బెటర్ మూవీ అంతే. సో ఓవరాల్ గా సినిమా కోసం ఒక ముక్కలు చెప్పాలంటే జస్ట్ ఓకే అంత సినిమా. థ్యాంక్ యూ. ఆ చైనర్కుని సీన్ కి అందరూ కళ్ళ నీళ్ళెట్టుకుంటారు. అది చాలా బాగా చూపించారు. ఎమోషనల్ గా చాలా ఫీల్ వచ్చేస్తుంది. లేడీ ఫ్యాన్స్ అయితే కళ్ళ నీళ్ళు వస్తాయి, అంత బాగా చూపించారు ఎమోషన్. నేను 5కి 4 ఇస్తా. చాలా బాగుంది. అంటే మన హీరో కట్అవుట్ కూడా ఆ రేంజ్ సినిమాలు పడితేనే బాగుంటుంది. కళ్యాణ్ రామ్ జూనియర్ ఎన్టీఆర్ మించిపోతున్నాడు. ఒక్క ముక్కలో చెప్పాలంటే జూనియర్ ఎన్టీఆర్ ని ఇలాంటి సినిమా కనుక ఇంకోటి పడితే జూనియర్ ఎన్టీఆర్ పేరు కూడా మర్చిపోతాం మన. ఆ రేంజ్ లో ఉన్న సినిమా అయితే మాత్రం సూపర్ చాలా 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 కన్విన్సింగ్ ఉంది. ఒక మదర్ సెంటిమెంట్, కొడుకు ఒక జనం కోసం ఇతను రావడం, అనుకోకుండా ఒక మర్డర్ చేసి మర్డర్ నుంచి జనాల కోసం అబ్బా మామూలుగా లేదన్న స్టోరీ, స్క్రీన్ పే, డైరెక్షన్ ఎర్రగా తీశారు. అసలు మామూలుగా లేదు డైరెక్షన్ అయితే మాత్రం. అసలు ల్యాగ్ ఒక్క సీన్ లో కూడా ఇది ల్యాగ్ అని అనిపించలేదన్న. చాలా 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 బాగుంది. ఇక మెయిన్ ఏంటంటే సినిమా ఇంత హైలైట్ రావడం కారణం ఏంటంటే మెయిన్ విలన్ ఒక్కడే కాదు, 3-4 పెట్టారు. ప్రతి విలన్ కొట్టుకుంటూ మనోడు ఎదుగుతూ ఉంటుంటే లాస్ట్ క్లైమాక్స్ విలన్ అయితే బాబోయ్ మామూలు కాదు, మనిషే కాదు. అలాంటి మనిషితో ఫైట్ అంటే నెక్స్ట్ లెవెల్ అన్నట్టు ఉంది. సినిమా చాలా 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 బాగుంది అన్న. విజయశాంతి ఫైట్స్ మనం ఎప్పుడో చూసాం కదా, యాజ్ డీజ్ ఉన్నారు. ఎక్కడ ఏజ్ అయిపోయింది, పెద్ద అయింది, ఫైట్ చేయలేదేమనుకున్నాం కానీ ఏంలా ఎగిరేగిరి ఊరికి కొడతా ఉంటే, తన్నుతుంటే పోలీస్ ఆఫీసర్గా అసలు నిజంగా విజయశాంతి ఈ సినిమాలో ఉండడం ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. సూపర్ మదర్ సెంటిమెంట్, సూపర్ మదర్ సెంటిమెంట్ అయితే మాత్రం. మదర్ సెంటిమెంట్ అంటే జనాలు కష్టపెడుతూ ఉంటారు. కొన్ని స్లమ్ ఏరియాల్లో జనాల మీద ఈ రౌడీల ఆధిపత్యం ఉంటుంది. అలాంటి ఏరియాని మనోడు హ్యాండ్ ఓవర్ చేసుకోవడం చాలా బాగుంటుంది. క్లైమాక్స్ సీన్ అన్నా నేను చెప్పకూడదు కానీ క్లైమాక్స్ సీన్ చూస్తే మాత్రం కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి, గూస్ బంప్స్ వస్తాయి. మెయిన్ అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయడు ఈ సీన్. నేను చెప్తున్నా కదా, ఒక హీరో ఈ సీన్ చేశాడంటే అది ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. తమిళ సినిమాల్లో ఉంటాయి ఎలాంటి క్యారెక్టర్లు, ఎలాంటి హీరోలు తమిళ సినిమాల్లో. ఒకటి డిసప్పాయింట్ ఏంటంటే యాక్టింగ్ గా బాగానే ఉంది, పర్లేదు. అమ్మాయి ఎమోషన్ అయితే బ్లో చెయ్యి నరుక్కున్నాడు, చెయ్యి మొత్తం ఇట్లా అయిపోయింది. ఇక చెయ్యి మొత్తం నరిగేసుకున్నాడు ఇట్లా. అక్కడైతే ఎమోషన్ అయితే తగ్గేదా లేదు అన్నట్టుంది. వ్యవహారం అయితే లేట్గా వచ్చి లేటెస్ట్ గా చేసింది విజయశాంతి మేడం. సూపర్ హిట్ మూవీ అయితే, సూపర్ హిట్. 100 రోజులు కాదు 200 రోజులైనా హిట్. ఇట్లాంటి మూవీకి వచ్చి ఎమోషన్ కంటే ఎమోషన్ మామూలు ఎమోషన్ కాదు బ్రో. అమ్మాయి ఎమోషన్ ఉంది, బుర్ర పాడంటే బుర్ర పాడింది బ్రో. అది దగ్గ విజయ్ కళ్యాణ్ అన్న బాబా కళ్యాణ్ రావు అన్న ఏం చేసిండు బ్రో. యాక్టింగ్ వీర లెవెల్. లేటెస్ట్ తీసిన మూవీ బ్రో. ప్రతి ఒక్కరు వాచ్ చేయాల్సిందే. ఫస్ట్ ఆఫ్ ఆల్ వన్ థింగ్ ఒకటి డ్రగ్స్ అండ్ అమ్మాయి ఎమోషన్ అయితే వీర లెవెల్ ఉంది బ్రో. డ్రగ్స్ గురించి మెయిన్ ఫర్ డ్రగ్స్ అది కంబ్యాక్ పక్కా 1000 కోట్లు గ్యారెంటీ. అగోరియా నేను ఇప్పుడే అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమా చూసా. పాపా భయ్యా నిజంగా పోయి అమ్మ తోడిపోయా విజయశాంతి గారిని. అప్పుడెప్పుడు చిన్నప్పుడు టీవీలో చూసా ఫస్ట్ టైం. ఆ మళ్ళీ పోలీస్ క్యారెక్టర్ చేస్తుంటే ఒక కర్తవ్యం, ఒక ఐపీఎస్ వైజయంతి, ఇంకా పోలీస్ క్యారెక్టర్ అన్ని. ఈ సినిమాని ఢీ కొట్టాలంటే ఇంకా ఎవరి తరం కాదంతే. భయ్యా విజయశాంతి గారు కాలస్తుంటే, విజయశాంతి గారు ఎగిసి తంతా ఉంటే గాల్లో ఎగిరెగిరి 4 రౌండ్లు వేసి మరి పిల్లల్ని రౌడీల్ని కొడతా ఉంటే భయ్యా నాకైతే భయ్యా నిజంగా ఒక్కసారిగా గూస్ బంప్స్ లోపల
భయ్యా కళ్యాణ్ రామ్ అనేది వాళ్ళ అమ్మ కోసం ఈ సినిమాలో వచ్చి నరుకున్నాడు భయ్యా ఈ చెయ్యి భయ్యా ఎడం చెయ్య నరికేసుకున్నాడు భయ్యా వాళ్ళ అమ్మ కోసం భయ్యా నేను కూడా మా అమ్మ కోసం నేను కూడా మా అమ్మ కోసం ఈ సినిమా చూసి పీక నరుక్కుంటాను భయ్యా అమ్మ అంటే ఎవరు మన కళ్ళ తల్లి కోసం కళ్యాణ్ రామ్ గారు ఈ సినిమాలో చెయ్యి నరుక్కున్నాడే నెక్స్ట్ పార్ట్ కూడా ఉందంట ఆ పార్ట్లో అయినా ఆ చెయ్యి మళ్ళీ రావాలని ఆ చెయ్యి మళ్ళీ తిరిగి అతికించాలని ఆ చెయ్యి తీసుకొచ్చి అతికించి మళ్ళీ ఆయన ఫైట్లు చేయాలని విజయ్ శాంతి గారు ఇలాంటి క్యారెక్టర్ మళ్ళీ చేస్తాను ఉండాలని ఈ సినిమా ఖచ్చితంగా 1000 కోట్లు రావాలని రేపటికల్లా ఈ సినిమా ఇది ఒక చరిత్రలో గుర్తుండిపోయే సినిమా ఇది చరిత్రలో మర్చిపోలేని సినిమా ఏం కావాలి సినిమా